రాత్రికి రాత్రే కోటేశ్వరుడైన రైతు బిడ్డ ఆ డబ్బులతో ఏం చేస్తాడని చెప్పిన ఆ రైతు బిడ్డ కొడుకు అనమాట. అంటే ఏంటి అసలు అతనికి ఎలా వచ్చినాయి, దేని ద్వారా వచ్చినాయి ఆ డబ్బు? అంటే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ రైతు బిడ్డ అంటే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తుకొచ్చే పేరు పల్లవి ప్రశాంత్. సో ఆయన ఒక రైతు బిడ్డనని పేరు చెప్పుకొని అందరినీ కూడా అడుక్కొని బతిమలాడి బిగ్ బాస్కి అయితే వెళ్ళాడు. తర్వాత తను విన్ అయిన మనీ అంతా కూడా నేను పేదలకి రైతులకి పంచుతానని చెప్పి ఈ ₹1 వచ్చింది మన పల్లవి ప్రశాంత్ కాదు ఇంకొక వ్యక్తి. సో ఇప్పుడు అందరూ అక్కడ రైతు బిడ్డ అంటే ఈయన గురించి మాట్లాడుకుంటున్నారు అనమాట. సో అప్పుడు విన్ అయిన మనీ అంతా కూడా ఎవరికి ఇవ్వలేదు. సో అది ఇప్పటికి కూడా ఇంకా చాలా మంది అసలు నేను అనవసరంగా గెలిపించామని కూడా చాలా మంది ఇప్పటికి బాధపడుతున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఈ రైతు బిడ్డ కథ ఏంటంటే ఈయన పేరు జగన్నాథ్ సింగ్ అనమాట, ఛత్తీస్గఢ్కు చెందినటువంటి వ్యక్తి. అయితే ఈయన ఇక్కడ మార్చి 23కి పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరిగింది. సో అక్కడ డ్రీమ్11 ఫ్యాంటసీ ఒక క్రికెట్ ప్లాట్ఫామ్ లో మాత్రం ఈయన ₹1 రాత్రికి రాత్రి సంపాదించడం జరిగిందంట. అంటే ఎంతో మంది అక్కడ ఆ ప్లాట్ఫామ్ లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఇక్కడ ఈ మ్యాచ్ గెలుస్తుందని, ఇక్కడ ఈ టీం వాళ్ళు గెలుస్తారని చాలా మంది పెడుతూ ఉంటారు. సో ఈయన ఎట్లా అంటే ఈయనకు రాత్రికి రాత్రి అంటే అందరికన్నా ఫస్ట్ ప్లేస్ ఈయనకు రావడం జరిగింది, ఎక్కువ పాయింట్స్ ఈయనకు వచ్చాయి కాబట్టి ఈయన మాత్రం ₹1 విన్ అవ్వడం జరిగింది. ఇప్పటికే కొంత మనీ అయితే డ్రా చేసుకున్నాడంట, ఇంకా కొంతమంది అంతా కూడా బ్యాంక్లోనే ఉంది. కాకపోతే ఆ మనీతోని ఏం చేస్తాడు, ఇక్కడ పల్లవి ప్రశాంత్ లాగా నేను వాళ్ళకి పంచుతాను వీళ్ళకి పంచుతాను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి వాళ్ళని మోసం చేయడం కాకుండా ఈయనకున్నటువంటి ఈయన అంటే చాలా నిరుపేద కుటుంబం అన్నమాట. వ్యవసాయం చేసుకొని వాళ్ళ రోజువారీ వాళ్ళ బతుకులు వెలదీస్తూ ఉంటారు. అలాంటిది ఒక్కసారిగా ఇంత మనీ రావడం చూసిన తర్వాత చాలా మంది వాళ్ళ ఊరి ప్రజలు కూడా అందరు వాళ్ళ ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం కానీ మిఠాయిలు తినిపించడం కానీ ఇదంతా కూడా చేస్తున్నారంట. సో ఆయనకి ఎప్పటి నుంచో కూడా ఒక డ్రీమ్ అనమాట, ఓన్ హౌస్ నిర్మించుకోవాలి. ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి కూడా ఎలాంటి ఇల్లు కానీ భూమి కానీ ఏది కూడా లేదంట. ఇప్పటికి కూడా వాళ్ళు రెంట్ హౌస్ లోనే ఉంటున్నారంట. సో ఈ మనీతోని ఖచ్చితంగా మా డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది, ఒక సొంత ఇంటి కలను మేము నెరవేర్చుకుంటున్నాము. అదే విధంగా వ్యవసాయం చేసుకోవడానికి ఒక ట్రాక్టర్ని కూడా మేము కొనుక్కుంటాము, ఎప్పటి నుంచో కూడా అనుకుంటున్నాము. సో ఏదైతే మాకు డ్రీమ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము ఫుల్ఫిల్ చేసుకుంటాం అనే విధంగా ఆయన అయితే చెప్పడం జరిగింది. అయితే మరో పక్కన బెట్టింగ్ యాప్లు వీటిపైన చాలా ఇది జరుగుతుంది. మరి ఇట్లా సంపాదించే వాళ్ళని మరి పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. అదే ఇప్పుడు చాలా మంది దాని గురించి మాట్లాడుతున్నారు. సో ఇప్పటి వరకు అంటే ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్స్ గురించి వాటిని ప్రమోట్ చేసిన వాళ్ళ గురించి కేసులు పెట్టడం కానీ ఇదంతా కూడా చేస్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళకి అఫీషియల్ గానే మళ్ళీ న్యూస్ లోనే అనౌన్స్ చేస్తున్నారు, అంటే వాటి ద్వారానే మనీ సంపాదించారు. సో అది ఎట్లా అంటే చాలా మంది దాన్ని నెగిటివ్ గా తీసుకున్నప్పటికీ కొంతమంది కలిసి వస్తుంది. సో ఈ కలిసి వచ్చిన వాళ్ళని చాలా మంది పొగుడుతూ ఉంటారు, ఇక్కడ కలిసి రాని వాళ్ళు చనిపోయారు. ఇప్పటికి కూడా చాలా మంది రోజుకు ఒక న్యూస్ బయటకు వస్తూనే ఉంది, బెట్టింగ్ యాప్స్ లో మేము మనీ పెట్టి చనిపోతున్నామని ఒక సెల్ఫీ వీడియో తీసుకొని వాళ్ళు చనిపోవడం కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి చెప్పడం కానీ, ఇలాంటివన్నీ చేయొద్దని చెప్పడం కానీ. ఒకవైపు ఇదంతా కూడా నడుస్తుంటే ఇంకొక వైపు యథావిధిగా బెట్టింగ్స్ నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఐపీఎల్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఇందులో కూడా డైలీ చాలా మంది మనీ పెడుతూనే ఉన్నారు. విన్ అయ్యే వాళ్ళు విన్ అవుతున్నారు, ఓడిపోయే వాళ్ళు ఓడైపోతున్నారు. ఒకవైపు గవర్నమెంట్ వద్దు ఇవి చేయొద్దని కఠిన శిక్షలు తీసుకుంటుంది, వాళ్ళ కేసులు కూడా పెడుతున్నప్పటికీ ఇంకోవైపు యథావిధిగా జరుగుతూనే ఉంది. సో మొత్తానికి దీన్ని మాత్రం కంప్లీట్ గా ఎవరైనా నివారించగలరంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తానికి వీటన్నిటిని కూడా బ్యాన్ చేసి తప్ప ఇది ఖచ్చితంగా ఆగదు. మరి ఇలాంటి వాళ్ళు జగన్నాథ్ సింగ్ లాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా హ్యాపీగానే ఫీల్ అవుతారు. ఆయన మాత్రం రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిపోయాడు.